రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారినటువంటి తిరుమల తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగం సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఏకసభ్య కమిషన్ మొన్నటి రోజున తుది నివేదికను చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఎవరైతే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎస్ ఉన్నాడో సాయి ప్రసాద్ గారు వీరికి అందజేసింది. అయితే ఆ నివేదికలో ఏం పొందుపరిచారు, మరిన్ని విషయాల గురించి తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవరలత గారు. మేడం నమస్కారం అండి. నమస్తే మేడం, మొత్తానికి లడ్డు తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి అనే అంశం అనేది చాలా సున్నితమైన అంశం, అనేక మంది హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశం. దీని విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా రాజీ పడే అంశం లేదని చెప్పేసి చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎందుకంటే ఆయన కూడా వెంకటేశ్వర స్వామి భక్తుడు కాబట్టి దీని మీద కమిషన్ ఏర్పాటు చేయడం కావచ్చు, అనేక మంది విచారణ ఎదుర్కొన్నారు, అనేక మంది నోటీసులు ఇచ్చారు, అన్ని చాలా అంశాలు జరిగాయి. ఎట్టకేలకు దీంట్లో అనిల్ సింఘాల్ని బాధ్యులు చేస్తూ ఆ కమిషన్ అయితే రిపోర్ట్ ఇచ్చినట్టుగా ప్రాథమికంగా అర్థమవుతుంది. వాస్తవానికి ఆ రిపోర్ట్ ఏముందంటారు? ఈ అంశం గురించి మీరు ఏమంటారు మీ మాటల్లో? తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే ఉందో అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరికీ సంబంధించింది. మనం ఒక రాష్ట్రానికో ఇండియాకో అలా అని మనం దేనికి కూడా మనం ఇది కాదు. ఎందుకంటే ఎక్కడ హిందువులు ఉన్నా కూడా వెంకటేశ్వర స్వామి మీరు దేశంలో చూసుకోండి, ప్రతి దేశంలో కూడా వెంకటేశ్వర స్వామి అనే వాళ్ళు గుడి అనేది కంపల్సరీ ఉంటుంది. రాష్ట్రాల్లో కూడా టీటీడీ వాళ్ళవే ఉన్నాయి. సో అది కూడా కాకుండా విలేజ్కి కూడా ఒక టైంలో స్వామివారిని రథంలో ఊరేగించడం కానివ్వండి, హిందూ మత ప్రచారానికి కానివ్వండి, ఇట్లా స్వామివారు అందరి దగ్గరికి వెళ్ళాలి, దళిత వాడలకు కూడా వెళ్ళాలనే ఒక దీంతో అలా వెళ్ళటం కానీ ఇవన్నీ జరిగాయి. అంటే స్వామివారి మీద అందరికీ అపారమైన నమ్మకం, భక్తి. అలాంటి దగ్గర లడ్డూల విషయంలో జరిగిన ఏదైతే నాణ్యత లేని లడ్డే కానివ్వండి, కల్తీ లడ్డే కానివ్వండి, ఏదైతే కలేబరాల దీంతో వచ్చిందని ఒక ఇది ఉంది కాబట్టి దాని మీద ఏదైతే ఒక ఎంక్వైరీ అనేది స్టార్ట్ అయ్యింది. దానిలో దినేష్ కుమార్ గారు అనేది ఏకసభ్య కమిటీ వేసి దాన్ని అప్పచెప్పడం జరిగింది దినేష్ కుమార్ గారికి. సరే, దాన్ని అప్పచెప్పిన తర్వాత ఈ రోజున ఫుల్ఫిల్గా దానికి ఒక రిపోర్ట్ రావటం జరిగింది. కోర్టు త్రూ ఆయనకి రావటం, ఆయన గవర్నమెంట్కి కూడా ఇవ్వటం జరిగింది ఆ రిపోర్ట్ తాలూ. సో కోర్టుకు కూడా సబ్మిట్ చేయటం జరిగింది. దానిలో అనిల్ సింఘాల్కి అయితే ఖచ్చితంగా దీనిలో ఇన్వాల్వ్మెంట్ తెలిసి జరిగింది అనేది అయితే ఈ రోజున క్లారిటీగా తెలుస్తుంది. ఈవోగా పనిచేశారు కాబట్టి. కాకపోతే ఆయన ఈవోగా పనిచేసినప్పుడు ఆయన ఒక్కడి పాత్రే ఉందా, ఆయన వెనకాల ఇంకెవరి పాత్ర ఉంది అనేది అయితే ఇక్కడ గట్టిగా అందరూ ఆలోచిస్తున్నారు. ఎందుకంటే అనిల్ సింఘాల్ అనే వ్యక్తి ఆయన ఒక్కడే చేస్తాడా అంటే ఎవరు నమ్మే పరిస్థితి కాదు. ఎందుకంటే అంత ధైర్యం చేయగలుగుతాడా? ఒక గవర్నమెంట్ని కళ్ళు కప్పటమో, ఒక దేవస్థానం ఒక ఇది ఎప్పటికైనా అది బయట వస్తుందనో కానివ్వండి, అంత కమిషన్లు ఆయన ఒక్కడే తిన్నాడా? ఇవన్నీ కూడా అందరికీ డౌటే కదా. అదే పైగా అతను ఒక ఐఏఎస్ అధికారి, చాలా అనుభవం ఉన్న ఐఏఎస్ అధికారి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంటే కానివ్వండి, గతంలో రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంటే కానివ్వండి, ఒకసారి చూడండి ఐఏఎస్ల పరిస్థితి ఏమవుతుంది. ప్రతి ఐఏఎస్ కూడా జైలుకి వెళ్ళటము, కోర్టులకు తిరగటము ఇదే పని. అదే టీడీపీ గవర్నమెంట్లో ఉన్న ఐఏఎస్లకి సెంట్రల్ గవర్నమెంట్ మంచి పోస్టులు వస్తున్నాయి, ఐఏఎస్లుగా వాళ్ళకి మంచి గుర్తింపు వస్తుంది, ప్రజల్లో వాళ్ళకి ఒక విలువ ఉంటుంది. సో ఇక్కడ రెండు డిఫరెన్స్ మనం పార్టీలని గురించి ఆలోచించాలి. ఇక్కడ ఒకటి వైసీపీ, ఒకటి టీడీపీ. సరే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం. సో అంతకుముందు ఉన్న టీడీపీ గవర్నమెంట్ కూడా తీసుకోండి, ఒక్క ఐఏఎస్ అయినా ఎక్కడైనా జైలుకి వెళ్ళినట్టు ఉన్నాయా? ఇప్పటి వరకు నారా చంద్రబాబు నాయుడే కానివ్వండి, టీడీపీ ప్రభుత్వం ఎప్పుడు ఇన్ని ఏళ్ల సర్వీస్లో కూడా కానివ్వండి, పెట్టి 40 సంవత్సరాలు దాటిన పార్టీ, అలాంటి టీడీపీ పార్టీలో ఎవరినైనా ఐఏఎస్ని ఇరికించిన బాపత్ ఎక్కడైనా ఉందా? లేదు కదా. ఎక్కడ కూడా ఒక ఐఏఎస్ ఒక ఉద్యోగం చేశాడంటే చరిత్రలాగా వాళ్ళు చెప్పుకుంటారు, టీడీపీ గవర్నమెంట్లో మేము ఈ పని చేసాం, మంచి పథకాలు తీసుకొచ్చాం, ఎన్టీఆర్ గారు ఆధ్వర్యంలో పనిచేసిన వాళ్ళు చెప్పుకుంటున్నారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో చేసుకున్న వాళ్ళు చెప్తూనే ఉన్నారు. స్టిల్ ఇప్పటికి కూడా మనం వింటూనే ఉన్నాం. అంటే అప్పటి నుంచి ఉన్న ఐఏఎస్లు కూడా చెప్తూనే ఉన్నారు, పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఉన్న వాళ్ళు కూడా. అంటే ఎక్కడా కూడా అవినీతికి అనేది తావు ఉండదు. కానీ వీళ్ళు ఏకంగా అవినీతి చేయటం పోగా అన్ని లిక్కర్వి అన్ని దానిలో స్కాములు జరిగాయి. కానీ ఇప్పుడు ఆఖరికి దేవుడి దగ్గర కూడా ఐఏఎస్లు ఈ రకంగా చేస్తున్నారంటే ప్రజలకు ఎంత బాధగా ఉంటుంది. ఎవరిని నమ్మగలుగుతారు? దేవుడి దగ్గర పనిచేసే వాళ్ళు ఒక నమ్మకం అనేది ఉండాలి, ఐఏఎస్లకు కూడా భక్తిభావం ఉండాలి. మెయిన్ అంటే ఏదో ఉద్యోగం లాగానే కాకుండా, ఉద్యోగం కాదు అది. యాక్చువల్లీ ఒక అంత పెద్ద బాధ్యత వాళ్ళకి అప్పచెప్పారు అని అంటే కంపల్సరీ ఒక ట్రస్ట్, వాళ్ళకి ఆ దేవుడి మీద ఒక నమ్మకం అది ఉంటే ఒక భయం అనేది ఉంటుంది. ఆ దేవుడి విషయంలో ఏమైనా జరిగితే మనం దాన్ని ఖచ్చితంగా ఫేస్ చేస్తామనేది. అది చూసారా, ఈ రోజు కాకపోయినా రేపైనా దొంగ దొరుకుతారన్నట్టు ఒక్కొక్కళ్ళు బయట వస్తున్నారు కదా. దేవుడి విషయం అది ఊరికే పోదు కదా. ఈ రోజున ఆయన ఒక్కడే చేశాడా అని అంటే అది ఖచ్చితంగా నమ్మలేని విషయం.
ఎందుకంటే టీటీడీ చైర్మన్గా చేసిన ధర్మారెడ్డే కావచ్చు, కరుణాకర్ రెడ్డే కావచ్చు, వీళ్ళందరూ ఇది లేకుండా ఉంటుందా? వాళ్ళకి తెలియకుండా చేయగలుగుతారా? సరే, ఇవన్నీ కూడా కాకుండా సీఎంకి తెలియకుండా ఉంటుందా? ఇది ఇంత పెద్ద స్కామ్ జరిగేటప్పుడు సీఎంకి తెలియకుండా ఉంటుందా? ఇది చాలా తక్కువేం కదా, 100 కోట్లు కదా స్కామ్ ఇది. ఈ ఒక్క కల్తీలో ఇన్ని 100 కోట్లు బయటపడుతుంది, ఇంత పెద్ద స్కామ్ జరిగింది అని అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలిసే ఉంటుంది. పైగా అసలు డబ్బుల కన్నా అతి ముఖ్యంగా ఏంటంటే ఇది ఎంతోమంది భక్తులు నమ్మకంతో ముడిపెట్టుకుంది కదా అక్కడ. అది మెయిన్ హిందువుల ఆచారం మీద వాళ్ళకు ఇప్పుడు ప్రతి సీఎం హిందువే అవ్వాలనేది ఎవరు ఎక్కడ చట్టంలో లేదు. కానీ ప్రజల మనోభావాలకు విలువ ఇవ్వాలి ఏ సీఎం ఉన్నా. ఏ మతంలో సంబంధించిన వ్యక్తి అయినా కూడా అన్ని మతాలను గౌరవించి ముందుకెళ్ళాలి. రేపొద్దున ఇది తెలిస్తే హిందువుల మనోభావాలు ఏ రకంగా దెబ్బతింటాయి అనేది అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ఉండాలి. సో ఈ రోజున అది కల్తీ జరిగినా రేపొద్దున బయట వచ్చిందంటే హిందువులు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, సో వాళ్ళు మనల్ని క్షమిస్తారా అనేది ఒకటి ఉండాలి. అది కూడా కాకుండా వాళ్ళంతా కొన్ని కోట్ల మంది దేవుణ్ణి అంత గొప్పగా నమ్ముతారు కదా, దాని ఎఫెక్ట్ మనకి ఏమైనా పడుతుంది అనేది కూడా ఒకటి ఆలోచించి ఉండాలి. దాని ఎఫెక్ట్ పడబట్టే కదా 11కు వచ్చారు. అంతే, వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు ఎవరు బాగుపడ్డ చరిత్రే లేదు. ఆయన దగ్గర చాలామంది ఈవోలుగా చేసిన వాళ్ళు, కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ప్రసాదం తింటే కూడా దానికి డబ్బులు వేసేసేవాళ్ళు ఉండిలో. ఎందుకంటే దేవుడు సొమ్ము మనం రూపాయి తిన్నా మనకు అంతకంత పోతుంది, మనం దేవుడు సొమ్ము ముట్టుకోకూడదని చాలామంది గతంలో చేసిన ఈవోలుగా చేసిన వాళ్ళు అంత భయపడ్డారు. ఇప్పుడు కూడా బిఆర్ నాయుడు గారు సొంత వెహికలే పెట్టుకుంటారు. ఆయన టీటీడీ వెహికల్ కూడా వాడరు. టీటీడీ సంబంధించి ఎటువంటి ఒక్క రూపాయి తీసుకోవడం కానీ ఏ రకంగా రూపాయి తీసుకోరు. ఇంకోటి వెహికల్ కూడా వాళ్ళ వెహికల్ వాడరు, ఆయన సొంత వెహికల్లే పెట్టుకుంటారు. ఎందుకంటే అది కూడా మనం దేవుడు సొమ్ము వాడినట్టు కదా అని. అంటే ఒక పవిత్రంగా భావించేది అది దేవుడిదంటే మనం ప్రజల నుంచి వచ్చిన సొమ్మే కావచ్చు, అది దేవుడికి చెందిన తర్వాత అది దేవుడు సొమ్ము. అది ఇంకా ఆయన కోసం విస్తరించేది ఏదైతే మతపరంగా కావచ్చు, టీటీడీలో చదువుకున్న విద్యార్థులకు కావస్తుంది, లేకుండా ఉంటే మెడికల్ పరంగా కానివ్వండి, సో టెంపుల్స్ డెవలప్మెంట్కే కానివ్వండి, అన్నదానాలకే కానివ్వండి, ఇట్లా రకరకాలుగా ఖర్చులు పెడతారు. అది ఇప్పుడు ఉన్నవాళ్ళు దీన్ని వాడుకొని తినటం కన్నా లేని వాళ్ళకి 10 మందికి పెట్టగలుగుతాం కదా అని ఉన్నతంగా ఆలోచించే వాళ్ళే ఉండాలి, దానిలో పనిచేసేవాళ్ళు ఎప్పుడూ కూడా. కానీ ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఉన్నతంగా ఆలోచించటం కాదు కదా, ఉద్యోగాల్లో ఉన్నప్పుడు జీతాలు భత్యాలు అవి ఎట్లాగో వస్తాయి, అవి వాడుకుంటున్నారు. ఒక గౌరవప్రదమైన పోస్ట్లో ఉన్నారు. నీకు చూడండి, టీటీడీలో ఏ చిన్న పోస్ట్ అయినా కూడా అది చాలా పెద్ద గౌరవంతో ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా విలువ అనేది ఉంటుంది ఆ పోస్ట్కి. అందుకే వాళ్ళకి అంతమంది నాకు ఆ పోస్ట్ కావాలి, బోర్డు మెంబర్లుగా కూడా తనకలాడుతుంటారు. నాకు బోర్డు మెంబర్గా వస్తే చాలని అంత అవకాశం వచ్చినా చాలు అనుకుంటారు. ఏ చిన్న పోస్ట్ వచ్చినా చాలు దానిలో అన్నట్టు ఉంటుంది. కానీ వీళ్ళకి ఇంతంత పెద్ద పదవులు, ఈవోలు, చైర్మన్లుగా ఇట్లా చేసిన వాళ్ళు, సీఎంగా చేసిన వ్యక్తి, సో దేవుడు సొమ్ముకు అనేది ఏదో మనం తీసేసుకుంటే బయట తెలియదు అని అనుకున్నారు. కానీ ఖచ్చితంగా దేవుడు సొమ్ము రూపాయి అని ముట్టుకున్నా కూడా ఖచ్చితంగా అది బయట వచ్చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. నమస్తే.